హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని డ్రెస్ డిజైనర్స్కు స్వాగతం. ఈరోజు మీకు సైడ్ ప్లీటెడ్ కుర్తీని ఏ విధంగా కట్ చేయాలన్నది నేను చూపిస్తాను. దానికోసం 3 మీటర్ల కాటన్ ఫ్యాబ్రిక్, మీటర్ కాటన్ లైన్ తీసుకోవాలి. కింద వైపు క్రాసులు లేకోకుండా చెక్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. టాప్ పై భాగం యొక్క పొడవు తీసుకోవాలి. పై భాగం యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచులు అండి. 14 ఇంచులకి కింద వైపున పైన వైపున ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. మొత్తం టాప్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఇది మీడియం వాళ్ళ వరకు కొంచెం పొడుగున్నా సరిపోతుందండి. కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళకైతే నేను 13 ఇంచులు టాప్ పొడవు తీసుకోవాలి. 1 ఇంచు పైన కింద ఖర్చుల కోసం తీసుకోవాలి. అప్పుడు 14 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న టాప్ పొడవు అయితే 14 ఇంచులు, ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకున్నాను. 15 ఇంచులు. అదే 15 ఇంచుల్ని ఈ చివరను కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు నడుము లూజు కొలత తీసుకోవాలండి. నడుము లూజు వచ్చేసి 32 ఇంచులు. 32లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఈ 8 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8 ఇంచులు డాట్స్ కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు. ఖర్చు కోసం 2 ఇంచులు కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న టాప్ వచ్చేసి బోట్ నెక్ మోడల్ టైప్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులు ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి హాఫ్ తీసుకోవాలి. 14లో హాఫ్ 7 ఇంచులు. 14లో హాఫ్ 7 ఇంచులు. మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే చంక డౌన్ తీసుకోవాలి. చంక రౌండ్కి ఇది క్రాస్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ 7 తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ 7 ఈ కొలతని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్కి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ తీసుకోవాలి. చంక రౌండ్ డ్రా చేసుకోవడానికి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చింది, మనకి ముడతలు లేకుండా కూడా ఉండిద్ది. ప్లస్ చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్లో 36 ఇంచుల్లో 4 భాగం అంటే ఇలా తీసుకోవాలండి. టేప్ని ఒక ఫోల్డ్ చేసి వస్తే 18 వచ్చింది. 18ని ఇంకొక ఫోల్డ్ చేస్తే 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచులు యాడ్ చేసుకున్నాం కదా, ఖర్చు కోసం 2 ఇంచులు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నెక్ సపరేట్ చేసుకుందామని మార్క్ చేసుకుందామండి. ఇది వచ్చేసి షోల్డర్ ఫుల్ లెంత్ 7 వచ్చేసి ఇప్పుడు మనం నెక్కి ఎంత తీసుకోవాలి, షోల్డర్కి ఎంత తీసుకోవాలన్నది ఇక్కడే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు 3.5 షోల్డర్కి 3.5 నెక్కి కూడా తీసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉండిద్ది. లేదు 3 షోల్డర్కి తీసుకుని 4 నెక్కి తీసుకోవచ్చు, ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేనైతే 3.5 తీసుకుంటున్నాను. 3.5 నెక్కి, 3.5 షోల్డర్కి. బోట్ నెక్ మోడల్ కుర్తీ కాబట్టి భుజాలు జారిపోకుండా ఉండడానికి ఇటు చంక వైపున 1/2 ఇంచ్ డౌన్కి కొంచెం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3.5. అదే 3.5ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఒక రౌండ్ని డ్రా చేసుకున్నాను. బాక్స్ బోట్ నెక్ మోడల్ కాబట్టి ఈ పార్ట్లో నెక్ని డ్రా చేసుకుంటాం. ఈ కొలతల్ని కట్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి. మనం కుర్తీ కుట్టేసిన తర్వాత ఇటు సైడ్ నడుము దగ్గర సైడ్ వైపుకి ఇలా కుర్తీ జారినట్టు ఉండేది. అలా జారినట్టు ఉండకూడదు అంటే మనం ఏం చేసుకోవాలి అంటే ఇటు సైడ్ క్రాస్ తీసుకోవాలి. రౌండ్గా మనకి నడుము రౌండ్గా రావాలి అంటే ఇటు సైడ్ క్రాస్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే మనం ఇక్కడ ఖర్చు కోసం డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఈ 1 ఇంచ్ ఆధారంగా డాట్స్ ఎక్కడ వేసుకోవాలంటే మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ క్రప్ చేసుకుంటుంది. ఇక్కడ నుండి 4 ఇంచులు పైకి, 4 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మార్కింగ్ కాబట్టి ఈ 1 ఇంచ్ని ఇక్కడ డాట్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ని మార్క్ చేసుకుని ఈ 4 ఇంచుల డాట్కి ఈ మార్కింగ్స్ని కలపాలి. కలిపిన తర్వాత ఈ డాట్స్ నుండి ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా,
ఈ 1 ఇంచ్‌కి క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్‌గా లైన్ డ్రా చేసుకోవాలనుకుంటే మనం స్ట్రెయిట్‌గా అన్నా డ్రా చేసేసుకోవచ్చు. లేదు కొంచెం కరువుగా కావాలి అనుకుంటే ఈ విధంగాను డ్రా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగాను డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకొని ఈ పార్ట్స్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకుందామండి. ఇక్కడ కూడా మార్కింగ్స్ దగ్గర కూడా కొంచెం టక్స్ పెట్టుకుందాం. ఈ నెక్ దగ్గర కూడా ఒక చిన్న టక్స్ ఈ నెక్ దగ్గర కూడా చిన్న టక్స్ పెట్టుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో చంక డీప్‌ని కట్ చేసుకోవాలి. ప్లస్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇది 1 ½ హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్‌ని డ్రా చేసుకుందామండి. ఈ నెక్ డీప్ వచ్చేసి 3 ½ ఇంచెస్. 3 ½ ఇంచెస్. అదే 3 ½ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్‌ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్‌లో రౌండ్ షేప్‌ని డ్రా చేసుకుందాం. డ్రా చేసుకుందాం. ఈ పార్ట్‌ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా క్రాసులు లేకోకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం అండి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులకి ఖర్చు కోసం పై వైపుల ఖర్చు కోసం, కింద వైపుల ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం. టోటల్ 6. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. లూజ్ వచ్చేసి 10 ఇంచులండి. 10 ఇంచుల్లో ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. 5 ఇంచులు. ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 5 ఇంచులు. ఖర్చు కోసం 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చిన్న హ్యాండే కాబట్టి 2 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే 6 ఇంచెస్‌ని ఒకసారి ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకొని 2 ఇంచెస్ చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ కోసం మార్క్ చేసుకొని ఒక చిన్న గీత తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్‌ని కర్వ్ షేప్‌లో తీసుకోవాలండి. హ్యాండ్‌ని కర్వ్ షేప్‌లో తీసుకోవాలి అంటే ఏ విధంగా అంటే మనం నడుము లూజ్‌ని బట్టి కూడా తీసుకోవచ్చండి. దీని యొక్క ఈ టాప్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచుల్లో 4వ భాగం 8 ఇంచులు. 8 ఇంచుల్ని ఇక్కడ నుండి హ్యాండ్ లూజ్ చంక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. 8 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచులు. ఇదిగోండి మార్క్ చేసుకుందాం. ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ చిన్న పీస్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. యాడ్ చేసుకుందామండి. తర్వాత కుట్టుకునేటప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ముడతలు లేకుండా హ్యాండ్‌ని కట్ చేయాలి అంటే ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ నుండి 1 ½ ఇంచ్ స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవాలండి. ఇక్కడ చిన్నగా ఈ విధంగా కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న పీస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలండి హ్యాండ్స్‌కి. ఫ్రంట్ వైపు లోతు తీసుకోవడం ఏ విధంగా అంటే మనం ఖర్చు కోసం పెట్టుకున్న ఈ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ నుండి ఇక్కడ 1 ½ ఇంచ్ తీసుకున్నాం కదండీ! ఇక్కడ నుండి ఇక్కడిని కలుపుకోవాలి. ఇదిగోండి ఏ విధంగా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా కలుపుకుంటే ఈ మధ్యలో వచ్చిన మడతని ఒక్కసారి ఫోల్డ్ చేసి ఇలా రబ్ చేయండి చేత్తోటి. చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ పడింది మనకి. ఈ మార్క్‌ని ½ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి డీప్‌ని డ్రా చేసుకోవాలి. అది ఏ విధంగానో చూద్దాం. ఇలా. ఈ విధంగా డీప్‌ని డ్రా చేసుకొని ఇది ఒకవైపే కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్‌కి ఒకవైపు మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ లోతుని కట్ చేసుకుందాం. ఇక్కడ గుర్తు కోసం చిన్న టక్స్‌ని పెట్టుకుందాం. ఇది ఫ్రంట్ వైపుకి రావాలనే గుర్తు కోసం ఇక్కడ ఒక చిన్న టక్స్‌ని కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ వేసుకొని ఈ పార్ట్స్‌ని కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం కూడా కట్ చేసుకుందామండి. టోటల్ టాప్ లెంగ్త్ వచ్చేసి 46 ఇంచులు. 46 ఇంచుల్లో 14 ఇంచుల్ని టాప్ పై పార్ట్‌కి తీసుకున్నాం కాబట్టి ఇంకా 32 ఇంచుల్ని మనం కింద బాటమ్ పార్ట్‌కి కట్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 32 ఇంచులు ఉందండి. పై వైపున ఖర్చుకి, కింద వైపున ఖర్చుకి ఇది ఫోల్డింగ్ చేసి మడత పెట్టడానికి కోసం 34 ఇంచులు ఉంది కాబట్టి 34 ఇంచులు కరెక్ట్‌గా సరిపోతుందని తీసేసుకుంటున్నాం. ఇది సైడ్ ప్లీటెడ్ కుర్తీ కాబట్టి ఇప్పుడు మనం బాటమ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలని చూసుకుందామండి. ఇక్కడ నుండి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు. ఇక్కడ నుండి 3 ఇంచులు ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుండి ఖర్చు కోసం మనం టాప్‌కి 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా! అదే 2 ఇంచుల్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచుల దగ్గర ఒక టక్ పెట్టుకోవాలండి.
ఇంచు దగ్గర ఒకటి పెట్టుకోండి. ఈ ఖర్చు దగ్గర ఒక టక్ పెట్టుకోండి. ఈ పార్ట్ ప్లీట్స్ పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్లేట్స్ పెట్టుకుంటూ బాటమ్ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. కటింగ్ విధానం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ విధానాన్ని మరొక వీడియోలో చూపిస్తాను.